మరి 1వ రాజుల గ్రంథము 17వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుదాము. 1వ రాజుల గ్రంథము 17వ అధ్యాయము మరి 8వ వచనాన్ని చదువుదాము. మా బైబిల్ గ్రంథం తీసేవారు ఇవ్వగలరు. అంతటా యెహోవాకు అతనికి ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నీవు సీదోను పట్టణ సంబంధమైన సారెపతు అను ఊరికి పోయి అచ్చట ఉండుమని నిన్ను పోషించుటకు అచ్చటనున్న ఒక విధవరాలికి నేను సెలవిచ్చి తిని. అందుకతను లేచి సారెపతునకు పోయి పట్టణము గమనీయుటగా రాగా ఒక విధవరాలు అచ్చట కట్టెలు ఏరుచుట చూచి ఆమెను పిలిచి, తాగుటకై పాత్రలో కొంచెం నీళ్లు నాకు తీసుకొని రమ్మని వేడుకొనెను. ఆమేన్, హల్లెలూయా. అయ్యా 8వ వచనము 17, 8వ వచనం మా గట్టిగా చెప్పలు కొడదామండి. హల్లెలూయా. అమ్మా వినబడుతుందా అండి? ఏలియా ఎవరనగా దైవ సేవకుడు. మా ఏలియా అంటే యెహోవా నా బలము, పేరు బంధం. ఆమేన్, హల్లెలూయా. మరి దేవునికి స్తుతి స్తోత్రం కలుగును గాక. మరి ఏలియా ఆ కాలంలో ఏం జరిగిందంటే, ఇశ్రాయేలు ప్రజలంతా పాపము చేసిన యెడల ఆ దేశంలో కరువు వచ్చింది. అమ్మా ఏమొచ్చిందమ్మా? కరువు వచ్చింది. మనకు కరువులు వచ్చినట్టుగా ఆ దేశంలో కరువు వచ్చింది. అంటే ఎందువలన కరువు వచ్చిందంటే, మరి దేవుని మాట వినక, దేవుని మరి లోబడక, దేవుని స్తుతించక వారి ఇష్టానుసారంగా నడిచారట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరి చూడండి దేవుని బిడ్డారా, ఆ దేశంలో మరి కరువు వచ్చినప్పుడు వర్షము ఆగిపోయింది 3.5 సంవత్సరాలు. 3.5 సంవత్సరాలు వర్షము పడకపోతే ఎలా ఉంటుంది? 1 సంవత్సరం పడకుంటేనే చాలా మరి పరిస్థితులు తారుమారైంది. అలాంటి ఆ పరిస్థితిలో 3.5 సంవత్సరాలు వర్షమైనను మంచునైనను కురవకుండా భూమి మీద ఎండ వేడి చేసింది. అంటే గడ్డి కూడా మొలవలేదు. మీకు తెలుసా అండి, మంచు వలనైనా కూడా పదార్థాలు, కాయగూరలు కానీ ఇంకా ఏవి కానీ పంటలు పండుతాయంట. మంచు వలన కూడా. ఆమేన్. అంటే మంచు వలన కూడా అంటే చూడు, అంటే ఆ ఉగ్రత దేవుడు మంచు కూడా పడకుండా భూమి మీద చేశాడు. ఆమేన్, హల్లెలూయా. మరి ఎందుకు ఈ కరువు, ఎందుకు మరి ఈ బాధ వేదన అంటే వారు దేవుని మర్చిపోయారట. మర్చిపోయి ఆ రాజు పరిపాలన కింద ఇశ్రాయేలు ప్రజలు, దేవుని నమ్ముకున్న బిడ్డలు, దేవుని యందు సొత్తుగా ఉండేవారు, దేవునికి బలిపీఠాలు కట్టేవారు, దేవుని ఆజ్ఞకు లోబడేవారు. ప్రైజ్ ది లార్డ్, ఆమేన్. దేవునికి చాలా బాధ వేసింది. మనం బాధ వేసే పనులు ఎప్పుడు చేయకూడదు. మనం ఎప్పుడు చూసినా దేవుణ్ణి సంతోషపెట్టే వారిగా ఉండాలి. మన మాట వలన, మన క్రియ వలన, మన నడక వలన, మనకున్న తలంపు వలన మనము దేవుని సంతోషపెట్టేవారుగా మనం ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. మరి చూడండి దేవుని బిడ్డారా, ఈ దైవజనుడు ఎక్కడికి వెళ్ళమంటే వెళ్తున్నాడు, సారెపతుకు వెళ్ళమంటే వెళ్తున్నాడు. ఆమేన్. ఇదిగో కెరేతు వాగుకు వెళ్ళమంటే వెళ్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. అంటే చూడు దేవుని బిడ్డారా, ఈ దైవ సేవకుడు వెళ్ళే చోటులో మరి ముందుగా ఆలోచించడం లేదు. అక్కడికి పోతే ప్రభా నాకు ఆహారం దొరుకుతుందా, అక్కడికి పోతే నీరు దొరుకుతుందా, అక్కడికి పోతే నేను ఎలా బస చేయాలి, ఎలా పండుకోవాలి, ఇవన్నీ ఆలోచించడం లేదు. కానీ దేవుని మాటకు లోబడి ఆయన ప్రయాణం చేస్తున్నాడు. ముందు వెనుక చూడకుండా ఆయన ప్రయాణం చేస్తూ ఆయన కెరేతు వాగు దగ్గర కూడా ఆయన ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. అంటే దేశంలో ఎక్కడ ఆహారం లేదండి, దేశంలో ఎక్కడ మరి భుజించడానికి, మరి తాగడానికి నీరు లేదు, ఆహారం లేదు. ఏంటి వారి పరిస్థితి? ప్రైజ్ ది లార్డ్. ఏంటి ఆ పరిస్థితి? హల్లెలూయా. మరి ప్రియమైన దైవ సంగమా, దేవుని బిడ్డారా, మన దేవుడట కరువులో కూడా తన ప్రజలను పోషిస్తాడట. బెత్లెహేంలో కరువు వచ్చింది. బెత్లెహేంలో నహోమి ఇంటికే కాదే, ప్రైజ్ ది లార్డ్, నహోమి ఇంటికే కరువు రాలేదే. ఆ బెత్లెహేంలో ఉన్న ప్రజల ఆ ఊర్లో ఉన్నందరి వారికి కరువు వచ్చింది. ఆ కరువును బట్టి వారు దేవుని దగ్గర గోజాడాలి, అంటే ప్రార్థించాలి. ఆ కరువును బట్టి పారిపోకూడదు.
ప్రైజ్ లార్డ్. మన శ్రమలను బట్టి, మనకున్న నిందలను బట్టి, మనకున్న కొన్ని పోరాటాలను బట్టి, కొన్ని సమస్యలను బట్టి, కొన్ని ఇబ్బందులు బట్టి మనము పారిపోకూడదు, కానీ మనము నిలిచిన స్థలంలోనే నిలిచాలి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. మన దేవుడు ప్రార్థన వినే దేవుడు. అమ్మా వినబడుతుందా? అమ్మా ఇక్కడ వాక్యం రాశాము ఏంటిదమ్మా? నీ ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరచునుగాక. వాక్యం చదివారమ్మా? కింది వచనాలు చూస్తే యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. ఆమేన్. మరి అక్కడ చూడండి, నీకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధము వర్ధిల్లదట. ఆమేన్. ఏ అపాయము రాకుండా యెహోవా నిన్ను కాపాడును, ఆయన నీ ప్రాణమును కాపాడును. గట్టిగా చెప్పలు కొడదామమ్మా. హల్లెలూయా. మరి ప్రేమల దైవ సంగమా, దేవుని బిడ్డారా, మనకు ఏముండాలంటే విశ్వాసం ఉండాలి. అమ్మా ఏముండాలమ్మా? విశ్వాసం ఉండాలి. అన్నిటి మీద విశ్వాసం ఉంచుతారు, కానీ దేవుని దగ్గర విశ్వాసం ఉంటుంది. అమ్మా మీరు ఆ లిఫ్ట్ ఎక్కుతారు, లిఫ్ట్లో అందరు ఎక్కుతారు. లిఫ్ట్ ఎందుకు ఎక్కుతారు? అది పైకి తీసుకెళ్తుంది, కింద తీసుకొస్తుందని చెప్తారు. 2వ అంతస్తుకు, పై అంతస్తుకు, కింద అంతస్తుకు మళ్ళీ తీసుకొస్తుందని చెప్తారు. నువ్వు ఎప్పుడైతే లిఫ్ట్లో కాలు పెట్టావో అప్పుడే అది నేను పైకి తీసుకెళ్తుంది. ఆమేన్. అంటే మన విశ్వాసం ఎలా ఉండాలి? లిఫ్ట్ లాగా ఉండాలి. అమ్మా లిఫ్ట్ను నమ్ముతాం, కానీ అమ్మా దేవుని యందు విశ్వాసము ఉంచడం లేదు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. అంటే విశ్వాసం అనేది అమ్మా పరీక్షించబడుతున్నది. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. అంటే చూస్తున్నవి కాక చూడక చూసినవే మా విశ్వాసం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. మరి చూడండి దేవుని బిడ్డారా, ఆయన కరువులో కూడా తన ప్రజలను పోషిస్తాడట. ఆమేన్. అంటే నహూమికి ఆ దేశంలో ఆ కరువు తన ఇంటికి రాలేదే, అంతటికి వచ్చింది. కానీ దేవుని సన్నిధి విడిచిపెట్టి, దేవుని ఆరాధన స్థలం విడిచిపెట్టి, దేవుని మహిమపరిచే స్థలం విడిచిపెట్టి ఆమె ఎక్కడికి వెళ్ళిందంటే మోయాబు దేశానికి వెళ్ళింది. ఈ రోజున విశ్వాసం ఎక్కడికి వెళ్తున్నారంటే మోయాబు దేశానికి. మోయాబు అనే దానికి సాదృశ్యంగా ఉంది. ఎక్కడ మోయాబు అనగా ఇదిగో లోకంలో కలుస్తున్నారు, లోకంలో వాటిని మరి అన్ని చేస్తున్నారు, లోకంలో ఉన్న వాటిని పాటిస్తున్నారు. ఆమె కదియ విధియ, మరి అలాగే మంచి రోజు చెడ్డ రోజు. ఆమె మనకు అన్ని దినములు మంచివే, ఏ చెడ్డ రోజు మనకు దేవుడి వలె. గట్టిగా చెప్పలు కొడతామండి. తుమ్మినా తగ్గినా, పిల్లలు వచ్చినా, ప్రైజ్ లార్డ్, తెల్లచీర కట్టుకున్న విధవరాలు వచ్చినా వారు ప్రయాణం మానేస్తారు. ఆమేన్. పంచాంగాలు చూస్తూ ఉంటారు, పంచాంగాలు పెట్టుకొని పెళ్లి చేస్తూ ఉంటారు చాలా మంది. విధియ తదియ, ఇదిగో మంచి శుభలగ్నము, ఇవన్నీ మనకు తగదు. ఆమేన్. కాలుకు కాగితాలు, కాలుకు మరి పట్టీలు, కాలుకు నల్లదారాలు, ఆమేన్, ఇవన్నీ మనకు తగదు. హల్లెలూయా. మన దేవుడు మన మీద దృష్టి పెట్టి ఉన్నాడు, మన దేవుడు మనల్ని కాపాడుతున్నాడు, రక్షణిస్తున్నాడు. ఆమేన్. అలాంటి దేవుని మీద విశ్వాసం ఉంచగా ఇదిగో లోకంలో విశ్వాసం వస్తున్నారు. ప్రైజ్ లార్డ్. మొదటిగా ప్రార్థన, రెండోదిగా అమ్మా దేవుని కాపుదల, రెండోదిగా హాస్పిటల్. ఆమేన్. హల్లెలూయా. అమ్మా కృప గొప్పదా, స్వస్థత గొప్పదా? అమ్మా కృప గొప్పదా, స్వస్థత గొప్పదా? అమ్మా ఏది గొప్పదండి? కృప గొప్పది. అంటే చూడు దేవుని పెట్టారా, ఈ పౌలుకు కలిగిన ఆ పరిస్థితులను బట్టి, పౌలుకు కలిగిన మరి వేదనను బట్టి, పౌలుకు కలిగిన మరి శ్రమను బట్టి ఆయన మరి అందరినీ ముడుతుంటే బాగుపడుతున్నారు. కనుకనే చెప్పారు, అందరికి నేను ప్రార్థన చేస్తున్నా, అందరికి కార్యం జరుగుతున్నా, కానీ నాకే కార్యం జరగలేదు అంటున్నారు. ఏం చెప్పాడండి? అందరికి మంచి జరుగుతుంది కానీ నాకు మంచి జరగలేదు అంటున్నాడు. ఒక దైవ సేవకుడట అందరికి ప్రార్థన చేస్తే చాలా మంది స్వస్థత పొందుకుంటున్నారు. ప్రజల కడుపులో గడ్డలు కరిగిపోతున్నాయట, సమస్యలు తీరిపోతున్నాయట, కిడ్నీల సమస్యలు, గుండె జబ్బులు, ప్రజల లివర్ సమస్యలు అన్ని తన దగ్గరికి ఎలాంటి వ్యాధి వచ్చినా, ఎలాంటి వ్యక్తి అయినా బాగుపడిపోతున్నాడట. ప్రజల వినబడుతుందా? ఈ దైవ సేవకుడు నిరసించిపోయాడట. ఈ దైవ సేవకుడు అంటున్నాడట, ఏంటి ప్రభా, అందరూ నా చేత బాగుపడుతున్నారు, కానీ నాలో ఉన్న ఈ కిడ్నీల రాళ్ళు తొలగిపోవడం లేదయ్యా అని చెప్పాడు. ఆమేన్. ఈ సభలో నిలడానికి నొప్పి బాగా వచ్చిందండి. ప్రైజ్ లార్డ్. వాక్యం చెప్పాలి కదా, సభలో నిలబడి మీటింగ్లో
సభ పెట్టుకున్నాడు ఆ సేవకుడు. సభ ఆ కిడ్నీలో రాకుండా ఏమవుతుంది? ప్రజలంతా నిలబడుతుందా? ఆ ప్రజలంతా ఏది సేవకుడు, ఏంటి సేవకుడు అంటే ఆయన తన కిడ్నీలో ఉన్న రాళ్ళను గురించి బాగా బాగా ఏడుస్తున్నాడు. ఇలా నిలబడలేకపోతున్నాడు, నడుము వంచలేకపోతున్నాడు, ఏమాత్రం ఆయన నిలకడగా ఉండలేకపోతున్నాడు. రేసలా ఒక సహోదరు వచ్చిందట, అయ్యా ఈ నీళ్లకు ప్రార్థన చేయ్యా. ఇంకో సహోదరు వచ్చిందట, అయ్యా ఈ నీళ్ళకు ప్రార్థన చేయ్యా. వెంటనే ఆ నీళ్లు ఆ 2 బాటిల్ తీసుకొని ప్రార్థన చేసి ఇదిగో ఆ స్టేజి వెనుకకు వెళ్ళి ఇదిగో చిన్నపిల్లగా మోకరించి ఆ నూనెను ఆ నీళ్లను తాగడట. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. హల్లెలూయా. వెంటనే దేవుని బిడ్డారా తనలో కిడ్నీలో ఉన్న రాళ్ళు క్షణమున ఆ బయట వెళ్ళిపోయాయట. వెంటనే మళ్ళీ స్టేజీకి నిలబడి దైవ సేవకుడు గంటన్నర వర్తమానం ఇచ్చాడట. అనేకులను ప్రజలను సంతోష పెట్టాడట. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. స్వస్థత కంటే కృప గొప్పదండి. పౌలుకు కలిగిన అతిశయం బట్టి, పౌలుకు కలిగిన మరి ఆ బాధను బట్టి ముళ్ళు ఏంటి? ఆ ముళ్ళు ప్రైజ్ ది లార్డ్. ముళ్ళు మన జీవితంలో ఉండాలి. ముళ్ళు లేకుంటే మనము హెచ్చించిపోతాం. ముళ్ళు లేకపోతే మనము ఇదిగో దేవుడిని మర్చిపోతాం. ప్రైజ్ ది లార్డ్. ఏంటి ఆ ముళ్ళు? ఒక అప్పు అనే ముళ్ళు ఉండవచ్చు మన కుటుంబంలో. నాకు ఒక ముళ్ళు ఉందండి. ఏంటి? అప్పుడప్పుడు మా అల్లుడు తాగుతుంటాడు. నాకు ఒక ముళ్ళు దేవుడు పెట్టాడు. అప్పుడప్పుడు తాగుతుంటాడు, మళ్ళీ మంచుకుంటాడు. ఒకవేళ అలాంటి బాధ లేకపోతే, అలాంటి సమస్య లేకపోతే నేను హెచ్చించిపోతాను, కొద్ది దేవుడిని మర్చిపోతాను. ప్రార్థన ఇంకా చేయకుండా ప్రార్థన కొద్దిగానే దేవుని మీద విశ్వాసం ఇస్తాను. ఆమేన్. ఎప్పుడైతే ఆయన మాట్లాడుతున్నప్పుడు నేను వెంటనే మోకరించి ప్రార్థన చేస్తూ ఉంటాను. ఆమేన్. హల్లెలూయా. మరి పౌలుకు కలిగిన ఆ ముళ్ళు ఏంటి? దేవుని బిడ్డారా అతడు ఇచ్చించకుండా అతడు 3 ఆకాశములు ఎక్కిపోయాడట. గట్టిగా చెప్పాలి కొడదామండి. 3 ఆకాశములు ఎక్కిపోయి ఆ పరలోకం చూసొచ్చాడట. మనం ఏమనుకుంటాం? నేను పరలోకం వెళ్ళాను, ప్రైజ్ ది లార్డ్, నేను పరలోకం చూశాను, దేవుని చూశాను. ఒక అతిశయము, ఒక హెచ్చింపు. ప్రైజ్ ది లార్డ్. ఎన్నో సంఘాలు కడుతున్నాడు పౌలు. ఎంతో మంది తన చేతి గుడ్డలు తగిలితే బాగుపడుతున్నారు. ప్రైజ్ ది లార్డ్. తన రుమాలు కట్టే రుమాలు ఆయన ముట్టుకుంటే స్వస్థత పొందుకుంటున్నారు. ప్రైజ్ ది లార్డ్. అలాంటి వేదన, బాధ ఆయన ముమ్మారు చేశారట ప్రార్థన. ఏంటి ఆ ప్రార్థన? అయ్యా నాకున్న బాధ ఏంటి? ఆ ముళ్ళనగా తన కళ్ళు కనబడడం లేదట. నిజంగా మరి నాకు 2 సంవత్సరాలు ఈ ఆగస్టు వరకు వస్తుంది అమ్మా. నాకు కూడా కంటి చూపు చాలా తగ్గుతుంది. గత పాత మందిరంలో ఉన్న చూపు కంటే సరే కనబడలేదండి. చూపు కొద్దిగా తగ్గుతుంది. ఏజ్ పెరుగుతుంది కదండి. 52 సంవత్సరాలు 53లో పోతున్నాం. ప్రైజ్ హల్లెలూయా. దేవా ఇంకా 53 కాదు, నా 40లో పెట్టు ప్రభా అని నేను ప్రార్థన చేస్తున్నాను ప్రభా. ఆమేన్. నా ఏజీ ఇంకా కాకూడదు ప్రభా, నీ సేవలో నేను వాడబడాలి ప్రభా, నీ సేవలో నేను ఇంకా చేయాలి ప్రభా, నాకు కళ్ళు తెరువు ప్రభా అని నేను ప్రార్థన చేసుకుంటున్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏంటి ఆ పౌలుకు కలిగిన మరి ముళ్ళు? తన కళ్ళు చెంపు లాంటి వాడు. అది తేరగా చూసేవాడు, ఇలా తేరగా చూసేవాడు. ప్రైజ్ ది లార్డ్. ఆయన తన చేతి పెట్టుకొని కంటి మీద ప్రార్థన చేస్తే తగ్గిపోయేదే. ప్రైజ్ ది లార్డ్. తన చేతులు ముట్టుకున్న వారు స్వస్థత పొందుకుంటున్నారు. ప్రైజ్ ది లార్డ్. మీకు దేవుని కృప కావాలా? స్వస్థత కావాలా? అంటే దేవుని కృప గొప్పది. ఆమేన్. దేవుడు మాట్లాడుతున్నాడు. ఎప్పుడు నువ్వు బలహీనమైపోతావో, ఎప్పుడు నువ్వు ఇదిగో మరి కుంగిపోతావో, ఎప్పుడు నువ్వు బాధపడతావో, ఆ బాధల్లో ఆ కుంగుదల్లో ఎప్పుడు నువ్వు బలహీనమైపోతావో అప్పుడే నీకు నేను బలము కూల్స్తాను. ప్రైజ్ ది లార్డ్. ఆ కృప నీకు చాలును అంటున్నాడు. ఆమేన్. ఆ ముళ్ళు తీయడం లేదు, ఆ ముళ్ళు నేను తీసి వేయలేను అంటున్నాడు. మా గట్టిగా చెప్పాలి కొడదామండి. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడే స్వయంగా మాట్లాడాడు పౌలుతో. ఆ ముళ్ళు అనే బాధ నీకు ఉంటుంది, ఆ ముళ్ళు అనే సమస్య నీకు ఉంటుంది, కానీ నా కృప నిన్ను విడిచిపోదు. ఆమేన్. మీ ఇంట్లో ఏదో ఒక ముళ్ళు ఉండవచ్చు అమ్మా, వ్యాధి ముళ్ళు ఉండవచ్చు అమ్మా, ఇంకా ఏదో ఒక సమస్య, ఏదో ఒక బాధతో
ఏదో ఇబ్బందితో వచ్చారు, కానీ నాకు తెలియదు, కానీ అంతరంగంలో దేవుడు చూస్తున్నాడు. మీ అంతరంగంలో నమ్ముతున్నారా? ఆమేన్. అంటే చూడు, ఆ ముళ్ళు అనే బాధ మీకు ఉంటుంది కాబట్టి దేవుని కృప కూడా మీకు ఆదరణ ఉంటుంది. మా దేవుని ఆదరణ మీకు ఉంటుందండి, దేవుని కృప మీకు ఉంటుంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మరి చూడండి దేవుని బిడ్డారా, ఇక్కడ చూస్తే ఆ విధవరాల దగ్గరికి మరి ఎవరు వచ్చారండి? మరి ఏలియా వచ్చి, అమ్మా ఇదిగో కొన్ని నీళ్లు తీసుకురమ్మన్నాడు. నీళ్లు తీసుకురమ్మనగానే నీళ్లు తీసుకొచ్చింది. నీళ్లు తీసుకురాక మళ్ళీ ఏమన్నాడు? అమ్మా కొద్దిగా ఒక అప్పము ఇస్తావా అని చెప్పడం జరిగింది. ఈమెకు దేవుడు ప్రేరేపించాడు. ఆమేన్. దేవుడు చెప్పాడు, నువ్వు వెళ్ళు, సీదోను పట్టణంలో ఉన్న ఒక విధవరాలు పుల్లలు ఎదుగుతూ ఉంటుంది. దేవుడు ఎలా మహాజ్ఞాని కదండి. ప్రైజ్ ది లార్డ్. దేవుడు నిజంగా ముందే చెప్పేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరి ఆ మేడగదిలో ఆ శిష్యులకు చెప్పాడు, మీరు కుండ ఎత్తుకొని వెళ్తుండగా కుండ మోసుకొని ఒక వ్యక్తి వెళ్తుంది, మీకు ఎదురుగా వస్తుంది. ప్రైజ్ ది లార్డ్. దేవుడు చెప్పాడు. ఏం చెప్పాడు? ఒక పలాని ఆ 3 బాటల దగ్గర ఒక బొమ్మ ఉంటుంది, ఆ బొమ్మ దగ్గరికి వెళ్తే ఆ రూమ్ ఉంటుంది, ఆ గదిలోకి మీరు వెళ్ళనని యేసు ప్రభు చెప్పలేదు. ప్రైజ్ ది లార్డ్. మీకు ఆ ఎదురుగా వస్తున్న ఒక వ్యక్తి కుండను మోసుకొని వస్తాడని చెప్పడం జరిగింది. మా గట్టిగా చెప్పని పడతాపండి. హల్లెలూయా, హల్లెలూయా. వెంటనే నిజంగా ఈ శిష్యులు వెళ్తున్నారు, వారికి ఎదురుగా ఒక కుండ మోసుకొని ఒక వ్యక్తి నీళ్ళ కుండ మోసుకొని వస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎంత ఆశ్చర్యకరం అండి. శిష్యులు వెళ్ళారు, ఆ రూమ్ దగ్గరికి వెళ్ళగానే అదిగో ఒక వ్యక్తి కుండ మోసుకొని వస్తున్నాడు. నిజంగా ప్రభు చెప్పిన మాట నిజమే. ప్రభు చెప్పింది మనకు ఎదురుగా వస్తున్నాడు. ఆ గదికి తనకు ముందుగా వెళ్తే ఆ గదికి ఉంటుంది, ఆ గదిలో నేను మీతో ఆ పస్కా పండుగ నేను చేస్తాను అని చెప్పడం జరిగింది. ఆమేన్. హల్లెలూయా. మరి నిజంగా చూస్తే ఏలియా కూడా ఇదిగో నువ్వు మన ఆ పట్టణానికి, మా సారేపద్దు పట్టణానికి వెళ్ళు, అక్కడ ఒక విధవరాలు ఉంటుంది, ఆమె కట్టెలు ఏరుతూ ఉంటుంది అని చెప్పడం జరిగింది. వెంటనే ఏలియా అక్కడికి వెళ్ళాడు. ఆమె నిజంగానే కట్టెలు ఏరుచున్నది, ఆమె విధవరాలుగా ఉంది. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చెప్పలు కొడదామండి. హల్లెలూయా. ప్రియమైన దైవ సంగమా, దేవుని బిడ్డారా, దేవుడు ఎలాంటి వాడంటే మహాజ్ఞాని, సర్వజ్ఞాని. ఆయన రేపటి గురించి కూడా చూస్తాడు. రేపటి గురించి కూడా ఆయన ఆలోచించి చెప్పగలడు. రేపు ఏం జరుగుతుందో చెప్పగలడు మన దేవుడు. ఆమేన్. హల్లెలూయా. మరి నిజంగా చూస్తే ఇక్కడ ఏలియా మరి ఆ విధవరాల దగ్గరికి వెళ్ళగానే ఆ విధవరాలు ఏం చేసిందండి? ఆమె నిజంగా చాలా భక్తి కలిగిన వ్యక్తి. ఆమె నిజంగా అబద్ధం ఆడక, యెహోవా జీవంతోడయ్యా, నా దగ్గర కొద్దిగానే ఒక అప్పము చేసేంత నూనె ఉంది, ఒక అప్పము చేసేంత పిండి ఉంది, ఈ అప్పం చేసుకొని ఈరోజు మేము తిని చనిపోతాము. ప్రైజ్ ది లార్డ్. అలాంటి కర్మండి, అలాంటి పరిస్థితి. ఎక్కడ ఆ పిండి లేదు, ఎక్కడ నూనె లేదు, ఎక్కడ అంత చూసినా కూడా అంత భయంకరమైన స్థితి. ఆమేన్. హల్లెలూయా. మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే భయంకరమైన స్థితిలో ఉన్న, అగాధంలో ఉన్న, ఎలాంటి పరిస్థితిలో ఉన్నా నేను విడిపించగల దేవుడు. గట్టిగా చెప్పలు కొడదాము. నేను విడిపించగల దేవుడు, నేను తప్పించగల దేవుడు, నిన్ను నడిపించగల దేవుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నువ్వు మొదటిగా దేవుని యందు విశ్వాసం ఉంచాలి. దేవుడే నా కార్యం చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. ప్రేమ దైవ సంగమా, దేవుని బిడ్డారా, ఆమెతో మాట్లాడలేదు కానీ ఆ దైవ సేవతో మాట్లాడాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అంటే చూడండి, ఆమె మీద ఎంత శ్రద్ధ తీసుకున్నాడు, ఎంత మరి ఆమెను చూశాడు. హల్లెలూయా. మరి ప్రేమ దైవ సంగమా, దేవుని బిడ్డారా, ఆమె వెంటనే వెళ్ళి మొదటిగా ఒక అప్పం చేసి దైవ జనుల చేతిలో పెట్టిందండి. మనము నిజంగా ఒక బోధకుడు వచ్చాడట, ధర్మశాస్త్రాన్ని తెలిసిన వ్యక్తి యేసుప్రభు దగ్గరకు వచ్చాడట. అయ్యా,
నేను అన్ని ఆజ్ఞలు పాటిస్తున్నాను, తల్లిదండ్రులను ప్రేమిస్తున్నాను, దశభాగం ఇస్తున్నాను, వారం తప్పకుండా మందిరానికి వస్తున్నాను, నేను అన్నింటిలో బాగున్నాను, అన్నింటిలో నేను గనుడను అని చెప్పాడట. ఆమేన్, హల్లెలూయా. వెంటనే యేసుప్రభు అన్నాడు కదా, నీకు కొద్దిగా తక్కువ ఉంది అన్నట్టు చెప్పాడట. నువ్వు చేయవలసింది ఒకటి ఉంది. ఏంటయ్యా? అన్ని చేశానే, ధర్మశాస్త్రాన్ని పాటించాను, తల్లిదండ్రులను ప్రేమిస్తున్నాను, యాజకులను ప్రేమిస్తున్నాను, మందిరానికి వస్తున్నాను, నేను చిన్నటి నుండి భక్తిపరంగా ఉన్నాను, యథార్థంగా ఉన్నాను, న్యాయవంతుడిగా ఉన్నాను, ఏ పాపం చేయలేని వ్యక్తిగా ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. అంటే చూడు, నేను ఒక కొదువు ఉందయ్యా, ఆ కొదువు ఏమిటనగా నీ ఆస్తంతా అమ్మి బీదలకిచ్చి నన్ను వెంబడించమన్నాడు. ప్రైజ్ ది లార్డ్. నీ ఆస్తంతా అమ్మేసి అది బీదలకిచ్చి నన్ను వెంబడించుము అన్నాడట. అతడు ఆస్తిపరుడు గనక, అతడు ధనవంతుడు గనక, అతడు మిగులా బాధపడ్డాడట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యేసు ప్రభు మందిరంలో కూర్చున్నాడు. యేసు ప్రభు ఇలా కూర్చున్నాడు. కానుక బిడ్డలో అందరూ కానుకలు వేస్తున్నారు, అందరూ గొప్ప గొప్పగా వేస్తున్నారు. ప్రైజ్ ది లార్డ్. అందరూ బాగా బాగా వేస్తున్నారు. ఈమె మాత్రం ఒక విధవరాలు వచ్చి ఆ మందిరంలో 2 కాసులు వేసింది. గల్లు అనే 2 కాసులు. ఆమేన్. నోట్లు వేస్తే గల్లు మళ్ళీ, కానీ ఈ 2 కాసులు వేసే వారికి గల్లు మళ్ళీ. గల్లు మళ్ళీగానే అందరి ప్రభు చూశాడు. అందరికంటే ఈమె ఎక్కువ వేసిందని చెప్పాడు. ఏంటి ప్రభువా, నేను గొప్పవాడిని, నేను ఉద్యోగాలు ₹1,00,000 ఉద్యోగాన్ని నేను 50,000 వేస్తే ఆమె 2 రూపాయలు వేస్తే గొప్పదా, 2,000 వేస్తే గొప్పదా? లేదయ్యా, అందరికంటే ఎక్కువ వేసింది ఆమె. లేదు ప్రభా, ఆమె అస్సలు నేనే ఎక్కువ వేశాను. లేదు, ఆమె అందరికంటే ఎక్కువ వేసిందని చెప్పాడు. ఆమేన్. గొప్ప గొప్ప వాళ్ళారా, గొప్ప గొప్ప ధనవంతులారా, మీరు కలిగినది మొత్తం ఇవ్వలేదు, కానీ ఆమె తన జీవితాంతము ఆమెకున్నంత తీసివేసి ఇదిగో దేవుని మందిరంలో మొత్తం వేసింది అని చెప్పాడట. ఆమేన్. తన కలిగినంత, అంటే ఏమి దాచుకోక, ఏమి ఉంచుకోక, ఇక ఏమీ లేదు, ఒట్టిగా మొత్తము ఆ కానుక పెట్టిలో తన సర్వమంతా వేసిందండి. ప్రైజ్ ది లార్డ్. ఏం ఆస్తి ఉండవచ్చో, ఏమి ఉండవచ్చో, ఇక్కడ బ్యాంక్ బ్యాలెన్స్ ఉండవచ్చో, అన్ని తీసుకొని ఆమె కంటే ఏమి ఉందో మొత్తం వేసిందండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. అమ్మా, దేవునికి మనము ఎంత ఇస్తున్నాము? అమ్మా, ఎంత ఇస్తున్నాము? కానుకలో రూపాయి బిడ్డ కనబడుతున్నాయి. ఆమేన్. మా కానుకలో అప్పుడు ఆటల బిడ్డలు వచ్చినప్పుడు పావుల బిడ్డ కూడా చూశాను నేను. కానుకలో, కడిపూడలో కానుకలో చారణ బిడ్డ కూడా వేసేవారు. ఒక వ్యక్తి అట చర్చి కట్టినప్పుడు, ప్రభువా, పైకి వేసేటప్పుడు నీకు, కిందికి వేసి నాకు అన్నాడట. ఇంత ధనాన్ని తీసాడట, ఇలా పైకి వేసాడట. పైకి వేస్తే అన్ని కింద పడ్డాయి. ప్రభా, ఇవన్నీ నాకే అన్నాడట. అసలు హల్లెలూయా. మరి దేవునికి స్తోత్రం. మనము నిజంగా దేవుని సేవకు ఇస్తే మంచిదా, లేకపోతే మంచిదా? ఆమేన్. ఒక గుడ్డి ఆమె క్యాండిల్ బాగా తయారు చేసింది. ప్రైజ్ ది లార్డ్. ఆమె తయారు చేసి ధనమంతా పోగు చేసుకొని దేవుని మందిరాన్ని తీసుకొచ్చిందట. అమ్మా, ఎందుకు ఇస్తున్నావంటే నా కళ్ళు కనపడవు కదా, నేను కరెంటు కూడా పెట్టుకోను మా ఇంట్లో. ఎందుకమ్మా? ఎలాగో కళ్ళు కనపడవు, ఆ కళ్ళతో నేను కరెంటు కూడా చూడలేనే. నేను ఎలా చీకటిని పడుకుంటాను, చీకటిలో ఉంటాను, చీకటిలో తింటాను. కానీ ఒకటి చేశాను. ఏంటిది? నేను ఏదైతే కరెంటు అవన్నీ నేను దాచిపెట్టానో ఆ ధనమంతా తీసుకొచ్చి దేవుని మందిరంలో వచ్చిందట. ఒక విధంగా అంటుంది, నేను అక్కడక్కడ అట్లు తోమి, గిన్నెలు తోమి, అక్కడక్కడ నేను పాసి గిన్నెలు తోమి నేను దశభాగం ఇస్తున్నాను. అమ్మా, నువ్వు పేదదాని కదా, నువ్వు ఎందుకు ఇస్తున్నావు? అయ్యా, నేను ఈ లోకంలో పేదదాన్ని కావచ్చు, కానీ నేను పరలోకం వెళ్తే నేను ధనవంతురాలని చెప్పింది. ఆమేన్. సేవ వాడబడాలయ్యా, సేవ చేయబడాలయ్యా. నేను ప్రకటించలేకపోతున్నాను, నేను స్వార్థకు వెళ్ళలేకపోతున్నాను, నేను స్వార్థ చేయలేకపోతున్నాను. చేసేవారికైనా నేను సాయం చేస్తానయ్యా. ప్రైజ్ ది లార్డ్. అలాంటి మనసు అందరికీ ఉండాలండి. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్, హల్లెలూయా. ఈ విధవరాలు నిజంగా వెంటనే వెళ్ళి ఇదిగో మాట్లాడకుండా
ఇదిగో వెంటనే వెళ్ళి ఆ ఏలియా చేతిలో అప్పు పెట్టిందండి, రొట్టె ముక్క పెట్టిందండి. రొట్టె ముక్క ఎప్పుడైతే మరి ఆ దైవజనుడు తిన్నాడో వారి జీవితంలో, వారి కుటుంబంలో నిజంగా మరి కరువు అనేది తొలగిపోయిందండి. కరువు అనేది రాకుండా, ఆ పిండి అయిపోలేదు, ఆ నూనె అయిపోలేదు, వేస్తా అంటే వస్తున్నాయి, వేస్తా అంటే వస్తున్నాయి. అదే విశ్వాసం అండి. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. హల్లెలూయా. మీరు కూడా అలాంటి విశ్వాసంతో ఉండాలి. ఆమేన్. అంటే చూడండి, దేవుని బిడ్డారా, మొదటిగా చెప్పాడు దైవజనుడు, ఇదిగో అమ్మా, దేవుడు వర్షం వచ్చేంత వరకు, భూమి మీద కురిపించేంత వరకు నీవు పస్తులుండవు అని చెప్పాడు. ఆమె ఏం చూసిందండి? అమ్మా, రేపు మాకు చూడలేదు కానీ రాబోయే రోజుల్లో చూసింది ఆమె. మీరు కూడా మీ కుటుంబంలో కూడా మీకు ఎలాంటి అవసరాలు ఉన్నాయో, ఎలాంటి కార్యాలు జరగలేకపోతున్నాయో, ఎలాంటివి నువ్వు ఇదిగో బాధపడుతున్నావో, ఆ బాధల్లో, ఆ కార్యాల్లో దేవుడు కార్యం చేస్తాడని మీరు ఆ కార్యాల వైపు మన కన్నులెత్తు, మన మనస్సు అటెత్తి చూడాలి. ఆమె ఎంతవరకు చూస్తారండి? కనపడుతున్నవి కావు, కనపడనివి చూడాలి. అదృశ్యమైనవి కాక దృశ్యమైనవి మనము చూడాలి. ప్రైజ్ ది లార్డ్. అదేనండి విశ్వాసం, అదేనండి మరి సమర్పణ. ప్రైజ్ ది లార్డ్. నిజంగా దైవ సేవకునికి ఎప్పుడైతే చేతిలో పెట్టిందో, తన కుటుంబంలో, ఆ దేశంలో అందరూ కరువుతో బాధపడుతుంటే, కరువుతో నలిగిపోతుంటే, కరువుతో అల్లాడిపోతుంటే, ఈ విధవరాలు మాత్రము, తన కుమారుడు మాత్రము, ఆ దైవ సేవకుడు మాత్రము ఇదిగో ఆకలి లేకుండా వారిని దేవుడు కాపాడాడు. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. హల్లెలూయా. మీరు దేవునికి ఇస్తే దేవుడు మీకు మళ్ళీ తిరిగి ఇస్తాడు. దేవునికి ఇవ్వని వారు నష్టపోతారండి. దేవునికి ఇచ్చిన వారు ఎక్కడ చెడిపోలేదండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి తెలుసండి. ఆమేన్. అన్ని చూస్తున్నాడు. ఎవరెవరు ఎంత ఇస్తున్నారు, ఎవరెవరు దేవుని సేవకు ఎలా చేస్తున్నారు. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. హల్లెలూయా. ఎందుకంటే దేవుని కళ్ళు మనం మూయలేం. ఆమేన్. దేవుని సేవ నిజంగా అది చాలా గొప్పదండి. దేవుని సేవకి ఇస్తే తప్పగా మీ కుటుంబాల్లో దీవెనలు పొందుకుంటారు. ఆమేన్. హల్లెలూయా. మరి దావీదు దేవుని మందిరము కట్టడానికి ఎంతో సహాయం చేశాడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఆయన ధనము, బంగారము, వెండి అవన్నీ దాచిపెట్టాడు. ప్రైజ్ ది లార్డ్. ఆ దాచిపెట్టిన మందిరము, ఆ ధనమంతా సొలొమోను చేతులకు రాగానే సొలొమోను రాజు దేవుని మందిరాన్ని కట్టించాడు. ఆమేన్. గట్టిగా చప్పట్లు కొడదామండి. హల్లెలూయా. మరి చూడండి, ఆ దావీదు దాచిన ధనము దేవుని మందిరము కట్టబడిందండి. హల్లెలూయా. మరి కిందికి చూస్తే దేవుని బిడ్డారా, మరి అదే వాక్యం అండి. 15వ వచనం చదువుదాం. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చున్నాడు అనెను. అంతటా ఆమె వెళ్ళి ఏలియా చెప్పిన మాట చొప్పున చేయగా, అతడును ఆమెయు ఆమె ఇంటి వారును అనేక దినములు భోజనం చేయగా వచ్చురి. ఆమేన్. హల్లెలూయా. 10వ వచనము, యెహోవా ఏలియా ద్వారా సెలవిచ్చిన ప్రకారము మరి తుట్టిలో ఉన్న పిండి తక్కువ కాలేదు, బుడ్డిలో ఉన్న నూనె అయిపోలేదు. ఆమేన్. దేవునికి స్తుతి మహిమ కలుగునుగాక. మరి దేవుడు చెప్పిన మాట మనము చేస్తున్నామా? దేవుని మాట చొప్పున మనము చేయాలని ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభుని అడుగుతున్నాడు. దేవుని మాట చూస్తున్నారండి? ప్రార్థన చేస్తున్నారమ్మా? ఎంతమంది ప్రార్థన చేసుకుంటున్నారు? ప్రార్థన చేసుకోవడం లేదమ్మా? అమ్మా, అది భారమా? అది సులువా? దేవుడేమైనా నువ్వు మోకరించినప్పుడు నీ మీద 100 బస్తాల బరువు పెడుతున్నాడా? అమ్మా 100 బస్తాల బరువు పెట్టి నిన్ను ప్రార్థన చేయమంటున్నాడా? ఉదయ కాలంలో ఏ భారం ఉంటుందండి? అప్పుడు అడుగుతాడా? హాస్పిటల్ పోదామా? అమ్మా అప్పుడు ఎవరు కూడా రారండి. అమ్మా మనం ప్రయాణం పోవాలన్నా, ఫంక్షన్ పోవాలన్నా, హాస్పిటల్ పోవాలన్నా ఉదయం 10 తర్వాతనే పోతాం. గమనించండి ప్లీజ్. అమ్మా ఆ ఉదయ కాలంలో ఎవరైనా వస్తారా?
నీకు ఎవరైనా వచ్చినా కూడా రాడు. ఎందుకంటే వాళ్ళు ఏసీలో లేవలేదో, వాళ్ళు ఎలా ఉన్నారో ఇంకా పనులుమారో స్నానం చేయలేదో ఎవరే రారండి. అంటే చూడు, ఆ ఉదయకాలము దేవుడు మనకి ఇచ్చిన సమయము దాన్ని వృధా చేయకూడదు. అమ్మా ఎంతమంది చేస్తున్నారమ్మా ఉదయకాల ప్రార్థన? అమ్మా చేస్తున్నారమ్మా? ఉదయకాల ప్రార్థన చాలా మంచిది. మా అత్తమ్మను మరి గొప్పతనం కాదు, ఆమె పూర్వం చెప్పడం ఆ గొప్పతనం కాదు, కానీ అప్పుడప్పుడు నేను ఆడ ఉన్నప్పుడు ఆమె ఒక గదిలోకి వెళ్ళి ఆమె 4 గంటలకు వెళ్ళి ప్రార్థన చేసుకుంటుంది. నిజంగా ఆమెకు వచ్చిన దేవుడు తలంపు ఏదో, కానీ అదే 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 ప్రార్థన అదే సమయం లేస్తుంది, ఆమె మోకరిస్తుంది, వస్తూ ఉంటుంది, గంట సేపు ప్రార్థిస్తుంది. ఆమేన్, హల్లెలూయా. నిజంగా మరి ప్రార్థన బట్టి మరి తన భర్తకు కూడా ఎన్నో మరి అపాయాలను తప్పించాడు. తన భర్తను మరి చాలా పరిస్థితుల నుండి సజీవంగా కాపాడాడు. ప్రైజ్ లార్డ్. ఆమె నోటితో చెప్పవచ్చు, నోటితో ప్రార్థన చేయవచ్చు, ప్రభా నా భర్తను కాపాడు ప్రభా, నాకున్న సమస్యలను, నాకున్న మరి ఆ ఇబ్బందులను తొలగించు ప్రభా అని ప్రార్థిస్తున్నప్పుడు నిజంగా తన ఇంటిలో మరి ఎప్పుడు చూసినా ధాన్య బస్తాలు ఉంటాయండి. ఒక 10 బస్తాలు ఎప్పటికీ ఉంటాయి. నాకు కూడా ఒక 50 కిలోల బస్తా వేశాను. ఆమేన్. నేను అడగలే, ప్రైజ్ లార్డ్, నేను ఎవరిని అడగా, ఆ వెంటనే తీసుకొచ్చి 50 కిలోల బస్తా వేశారు. ఆమేన్. అంటే చూడండి, మరి ఎవరైతే ఎక్కువగా మరి దేవుని సన్నిధిలో మరి ప్రార్థిస్తారో దేవుడు చెప్పినట్టుగా చేస్తే దీవించబడతారు. మరి మొదటిగా కష్టం తర్వాత సుఖము. అంతేకాండి, కనాను పెళ్లి విందులో యేసుప్రభు వెళ్ళాడు, యేసుప్రభు అక్కడ మరి ఉన్నాడు, అక్కడ దాక్షరసం అయిపోయింది, అక్కడ మరి కరువు వచ్చింది, కొలువు వచ్చింది. ప్రైజ్ లార్డ్. ఆమేన్. అంటే చూడండి దేవుని బిడ్డారా, మరి ఆ యేసుప్రభు దగ్గర తల్లి ఇదిగో అమ్మా దాక్షరసం అయిపోయింది అనగానే యేసుప్రభు ఏమన్నాడంటే, ఇదిగో మీరు ఆ రాతి బాణాలు నింపండి అని యేసుప్రభు చెప్పాడు. చెప్పాడా అండి? చెప్పాడా? యేసుప్రభు ఏం చెప్పాడు? మీరు అక్కడున్న రాతి బాణాలు అంచుల వరకు, ప్రైజ్ లార్డ్, అంటే పూర్తిగా నింపండి. అంటే చూడు, ఆ రాతిని బాణాలు నింపాలంటే ఏం చేయాలి? వారంతా వెళ్ళి వారు వెంటనే వెళ్ళి ఆ నీళ్లను ఎక్కడెక్కడో బావిలో చేతికొచ్చి నింపేసేయాలి. ఆ నింపడానికి కొద్దిగా శ్రమ పడాలి. ఆమేన్. ఆ నింపడానికి కొద్దిగా కష్టపడాలి, చేదాలి, మొయ్యాలి. ప్రైజ్ లార్డ్. ఆ మోసిన కష్టాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. ఆ మోసిన మరి ఆ శ్రమను, ఆ మోసిన కష్టాన్ని మరి దేవుడు దీవిస్తాడు. ఆమేన్. మన కష్టం దీవించబడాలంటే, మన శ్రమను దీవించబడాలంటే మన దేవుడు మన ఆశీర్వదించాలి. దేవుని చేతనే ఆశీర్వాదము ఉంది. యెహోవా మరి వెండి బంగారములు ఆయన వలనే కలిగినవి. నరుని చేత కష్టార్థము ఎప్పుడూ దీవించబడ్డాడు. ప్రైజ్ లార్డ్. నరుని చేత కష్టార్థము ఎప్పుడూ మరి దీవించబడ్డాడ. యెహోవే నిన్ను దీవించాలి, యెహోవే నిన్ను ఆశీర్వదించాలి. ఆయన దీవిస్తేనే ఎక్కువ అవుతుంది. ప్రైజ్ లార్డ్. ఆమేన్. వారు నిజంగా ఆ రాతి బాణాలు నింపడానికి ఎంత కష్టపడ్డారంటే చాలా కష్టపడ్డారు. ప్రైజ్ లార్డ్. అంటే దేవుడు చూస్తున్నాడు, మరి విశ్వాసం చూస్తున్నారు. ఏంటి, నీళ్లు పోస్తే దాక్షరసం అవుతుందా? ప్రైజ్ లార్డ్. దేవుడు ఎప్పుడు కార్యం చేయలే. ప్రైజ్ లార్డ్. ఆమేన్. దేవుడి కార్యము నిజంగా మరి అక్కడ కార్యం జరగబోతుంది. ఎప్పుడు? అది మొదటి కార్యమట. ప్రైజ్ లార్డ్. యేసు ప్రభు చేసిన మొదటి కార్యమట. ఆమేన్. నిజంగా వారు దేవుని యందు విశ్వాసం ఉంచారు, వారు దేవుని యందు నమ్మకం ఉంచారు. ప్రైజ్ లార్డ్. అంతవరకు అద్భుతాలు చూడలే, అంతవరకు వారి కార్యాలు చూడలే. నిజంగా వారు విశ్వాసంతో వెళ్ళి బావుల నుండి నీళ్లు తీసుకొచ్చి భుజాల మీద, కడవల మీద తీసుకొచ్చి ఇదిగో ఆ రాతి బాణాలు నింపబడ్డాయి. ప్రైజ్ లార్డ్. గట్టిగా చెప్పలు కొడదామండి. వెంటనే యేసు ప్రభు మరి నిజంగా వెంటనే అక్కడ వచ్చి ఆ నీళ్లను ఇలా ఆశీర్వదించాడు. ప్రైజ్ లార్డ్. ఆమేన్. మరి కష్టార్థమంతా దీవించబడింది. ఆమేన్. వెంటనే ఆ నీరు ఏమైందండి అమ్మా? ఆ నీరు ఏమైంది? పాపమ్మ సిస్టర్, ఆ నీరు ఏమైందమ్మా? కానాను విందులో ప్రభు నీళ్లను ఏం చేశాడమ్మా? ద్రాక్షరసంగా మార్చాడు. మనం పాలను నీళ్ళగా మారుతాం కదండి అమ్మా, పాలను నీళ్ళు పోతాం కదమ్మా అమ్మా.
హల్లెలూయా, ఆమేన్. దేవునికి స్తోత్రం. అమ్మా, అందరి దేవుడు మన దేవుడు కాదు. మన దేవుడు సపరేట్. అమ్మా, బియ్యంలో ఎన్ని రకాలు ఉంటాయి అమ్మా? సన్న బియ్యం ఉంటాయి, శ్రేక ఉంటుంది, దొడ్డు బియ్యం ఉంటాయి, అంతేనండి అమ్మా. అలాగే మన దేవుడు ఎన్ని రకాలుగా దేవుడు మన దేవుని ప్రశస్తి వేరే, మన దేవుని అమ్మా పద్ధతి వేరే. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. మన దేవుని పద్ధతి వేరే, మన దేవుని మాట వేరే, మన దేవుని మరి ఆలోచన వేరే. ఇదిగో ఒక తరం ఉంది, ఒక ప్రజలు ఉన్నారు, వారు మన తిరిగా లేరే, వాళ్ళు ఇదిగో ఒక రకంగా ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. భయభక్తులు కలిగి ఉన్నారు, వారు ఎవరికి భయపడడం లేదు, వారు ప్రార్థన చేస్తున్నారు, వారు ప్రభువును స్తుతిస్తున్నారు. ఏంటి ఆ మహిమ, ఏంటి ఆ కార్యం? ప్రైజ్ ది లార్డ్. వీరు మనకు భయపడడం లేదు. ఒక తరం వచ్చింది, ఒక జనం వచ్చింది, ఆమన్ అంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. వారేంటి, వాళ్ళు ఎవరికి భయపడలేదు, ఎవరికి నమస్కారం చేయడం లేదు. వారి పద్ధతి వేరే ఉంది, వాళ్ళ ముఖాలు వేరే ఉన్నాయి, వారి మాట తీరు వేరే ఉంది, వారి ఎవరి ఆ భాష వేరు. ప్రైజ్ ది లార్డ్. మన భాష కూడా అలాగనే ఉండాలండి, మన మాట కూడా అలాగనే ఉండాలండి, మన ముఖం కూడా అలాగనే ఉండాలండి, మన ఆలోచన కూడా అలాగనే ఉండాలి. మనం నడుస్తుంటే ఇదిగో అనేకులు ఇదిగో చూసి దేవుని కుమారుడు పోతున్నాడు, దేవుని కుమార్తె పోతుంది. ప్రైజ్ ది లార్డ్. ఇతడు దేవుని నమ్ముకున్న వ్యక్తి, నిజంగా మీరు సాక్ష్యం చెప్తారు. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. దీని గురించి ఇదిగో సాక్ష్యం చెప్పాలి. అక్కడ ఆమాను వారి ముఖాలు చూసి, వాళ్ళ పద్ధతి చూసి, ఇతడు ఒక తరం వచ్చింది ఇక్కడ ఈ కోటలో. ఎవరు వారు అంటే వారు దేవుని ఇదిగో నమ్మేవారు, దేవునికి ప్రార్థన చేసేవారు. అదే అసూయ వచ్చింది ఆమానుకు. ఇతడు నాకు మొక్కడం లేదు, నాకు నమస్కారం చేయడం లేదు. ఇదిగో ఆయన అంటున్నాడు కదా, నేను యెహోవాకు తప్ప నేను ఎవరికి నమస్కారం చేయను. గట్టిగా చప్పట్లు కొడతామండి. ప్రైజ్ ది లార్డ్. నేను ఎవరికి నమస్కారం చేయను, నేను ఎవరికి లొంగను, ఎవరికి నేను భయపడను. ప్రైజ్ ది లార్డ్. నేను లోకము వేరు, మన పద్ధతి వేరండి. చిన్నదానికే పడిపోతున్నారా? చిన్నదానికే స్ప్రింగ్ లాగా అతుకుపోతున్నారా? ఆమేన్. మన విశ్వాసము గుంజినప్పుడు స్ప్రింగ్ లాగా ఉండకూడదండి. కొందరు గుంజుతూ ఉంటారు, రాండి మందిరం రండి, విశ్వాసంగా ఉండండి, తాగండి, తినకండి, ఉండండి. గుంజాల వల్ల ఏమైనా గుంజినప్పుడు ఇలా వస్తారు, మళ్ళా మర్చిపోయి మళ్ళా స్ప్రింగ్ ఏమవుతుందమ్మా? దగ్గరకు వస్తుంది అమ్మా. అంతేనా అండి? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మన విశ్వాసం ఎలా ఉండాలండి? స్ప్రింగ్ లాగా ఉండాలా అమ్మా? సియోను యందు నమ్మికుంచు వారు కదలక నిత్యము సియోను కొండ వలె ఉండాలి. కొండ పోతుందా అండి? కొండ అక్కడనే ఉంటుంది, కొండ కదలదండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మన విశ్వాసము సియోను కొండ వలె ఉండును గాక. స్ప్రింగ్ లాగా కాకూడదండి, లోకంలో మనం కలిసిపోకూడదు. ప్లీజ్. ఆమేన్. మనము నిజంగా తాగుబోతులుగా మనము ఉండకూడదు. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. హల్లెలూయా. తాగుబోతులు ఎలా ఉంటారంటే, నేను చూశానండి ఒక తాగుబోతు, ఆయన భిక్షగాడు ఒక వ్యక్తి అన్నం తెచ్చాడు. అన్నం తెస్తే ఏమంటున్నాడు ఆ తాగుబోతు? ఏంటి అన్నం నువ్వే తెచ్చావా? వాడు భిక్షగాడండి, వాడు ఏదో తింటాడని ఆకలితో భిక్షగాడు, వాడు తాగాడు. ఏంటి అన్నం నువ్వు తెచ్చావా? ఎక్కడిది ప్లేటు? వాడు ఎలా ఉండి తాగుతూ ఆ మైండ్ ఏం చేస్తాడంటే వాడిని కంట్రోల్లో, నువ్వు తెచ్చావా అన్నావు, నేను కూడా నీకు ఇస్తా, నాకు అందుకో దుప్పదేగా. వాడేదో కష్టపడి నువ్వు పిచ్చగాడు అని వాడు అన్నం నీకైతే తినాలి, కానీ నీకు తాగుతానని బట్టి నువ్వు అలా మాట్లాడుతున్నావు ఏంట్రా? రేసలా అలా ఉంటుందండి. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. మన విశ్వాసం ఎలా ఉండాలి? అబ్రాహాము లాగా విశ్వాసం ఉండాలి మనది. ఇదిగో ఈ కుడి పక్కన వల వేయండి. ప్రైజ్ ది లార్డ్. అంటే మాకు తెలియదా మేము గొప్పవారమి, మేము చేపలు పట్టిన ఆశ్చర్యవారము. ప్రైజ్ ది లార్డ్. ఈ కుడి పక్కన వల వేయి, రాత్రంతా శ్రమ పడ్డానయ్యా, రాత్రంతా చూశాను, నువ్వేంటయ్యా ఆ మాట చెప్పక అతడు ఆ మాటకు విధేయుడై కుడి పక్కన వల వేశాడు. ప్రైజ్ ది లార్డ్. కుడి పక్కన వల వేశాడు. తన జీవితంలో ఎన్నడు పట్టని చేపలు పట్టాడు. ఆమేన్. ఒక 4-5 చేపలు రావచ్చు, 4-5 అలా పట్టవచ్చు, కానీ ఒకేసారి 154 చేపలు పట్టాడండి. ఎవరండి? పేతురు. ప్రైజ్ ది లార్డ్. ఆయన మాటకు లోబడితే, ఆయన మాటకు నువ్వు మరి అంగీకరిస్తే, ప్రైజ్ ది లార్డ్,
ఆయన నిన్ను దీవిస్తాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు. ఇది విధవరాలు ఆ అమ్మ నిజంగా ఒకవేళ విశ్వాసం ఉంచక ఒకవేళ విశ్వాసం ఉంచక ఆ రాత్రి వేళ ఇదిగో దేవుని మాటకు లోబడకుండా, దైవ సేవకుని మాటకు లోబడకుండా ఒకవేళ ఆ రొట్టెను తినివేస్తే ఏం జరిగేది? తన జీవితంలో మరణము, శాపము, వెంటనే కరువు వచ్చేది. ఆమె లోబడక, ఆమె ఎప్పుడైతే దేవుని మాటకు విధేయత కలిగి జీవించిందో వెంటనే ఆ ఏమాత్రం లెక్క చేయక గట్టిగా చెప్పలు కొట్టండి. బైబిల్ గ్రంథంలో ఆమె చాలా విశ్వాసం నమ్మిన వారు అల్లెలు చెప్పారు. మనము ఆ పరిస్థితిలో ఉంటే ఏంటమ్మా, నీ ఇంటికి ఒక అక్క వచ్చిందమ్మా, నీ ఇంట్లో 100 రూపాయలు ఉన్నాయి. ఈ 100 రూపాయలు కూడా నీకు అవసరమే. ఈ 100 రూపాయలు కడితే హాస్పిటల్కి వెళ్ళాలి. ఈ 100 రూపాయలు కడితే హాస్పిటల్కి వెళ్ళాలి. నిజంగా 100 రూపాయలు ఉన్నాయి నీ ఇంట్లో. ఆ దేవుడు చూస్తున్నాడు. 100 రూపాయలు ఉన్నాయి సహోదరుడు. ఇంకో సహోదరు వచ్చింది, 100 రూపాయలు ఇవ్వమ్మా, 100 రూపాయలు ఇవ్వమ్మా. నువ్వేమనుకుంటావు? అమ్మా ఈ 100 రూపాయలు ఏం వెళ్ళాలి? నేను హాస్పిటల్కి వెళ్ళాలి. ఆమెకు హాస్పిటల్కి ఇస్తే నాకేంటి? అమ్మా నువ్వు ఇస్తావా? అమ్మా ఇవ్వవా? ఇస్తావా? నువ్వు కూడా పరిస్థితి, నీ పరిస్థితి ఘోరంగా ఉంది, అటు ఆ పరిస్థితి కూడా ఘోరంగా ఉంది. అమ్మా మీరేం చేస్తారండి? మీరు చెప్పాలి. ఇస్తారా? నువ్వు ఆ డబ్బులు పట్టుకొని హాస్పిటల్కి వెళ్తావా? చెప్పండి అమ్మా. ఏం చేస్తారమ్మా? డబ్బులు పట్టుకుని హాస్పిటల్కి వెళ్తారు. కానీ ఈ విధవరాలు ఆ స్థితిలో ఉంది. ఈ విధవరాలు ఆ పరిస్థితిలో ఉంది, కొట్టుబిట్టలాడుతుంది. ఇస్తున్నా ఇవ్వదునా, చేతునా, అప్పు చేతునా. ఆమేన్. ఆమె చేసిందంటే, అమ్మా ఈ 100 రూపాయలు నేను ఆ రోగం వచ్చినా పర్లే, నేను చచ్చిపోయినా పర్లేదు, కానీ అమ్మా ఈ 100 రూపాయలు తీసుకొని నువ్వు హాస్పిటల్ పోవమ్మా అని చెప్పంతగా చెప్పిందాన్ని. చెప్పలు కొడతామండి. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తుతి మహిమ కలుగును గాక. అంటే ఆమె నిజంగా చాలా గొప్పదండి. ఈ రొట్టె ఒకవేళ ఉపవాసం ఉండి చచ్చిపోతాను, ఈ దైవ సేవకుని చేతిలో పెడతాను అని ఆమె ఆ దైవ సేవకుని చేతిలో పెట్టిందో వెంటనే ఆ బుడ్డిలో ఆమె పెట్టెలో పిండి కూడా లేదు, బుడ్డిలో నూనె కూడా లేదు, తీస్తూనే వస్తున్నాయి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. భూమి మీద కరువు పోయేంత వరకు కూడా వారు ఎన్నడూ పస్తులు లేరట. ప్రైజ్ ది లార్డ్. దేవునికి ఇస్తే అదే ఉంటుందండి మహిమ. దేవునికి ఇస్తే అలాగనే మన కుటుంబంలో జరుగుతూ ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. ఆ తల్లికి ఉన్న విశ్వాసం మనందరికీ ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. ప్రియమైన దైవ సంగమా, దేవుని బిడ్డారా, మన దేవుడు నిజంగా కరువులో కూడా పోషించగల దేవుడై మనకున్నాడు. సమయం ఎక్కువైందండి, మాకు క్షమించడమ్మా. గట్టిగా చెప్పలు కొట్టామండి. చెప్పండి. వాక్యం కొరకు త్వరగా ప్రార్థిద్దాము. మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా,